లిక్కర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నోటీసులను సవాలు చేసిన కవిత పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కవిత సుప్రీంకోర్టును కోరారు. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం కవిత కేసుపై విచారణ జరపనుంది. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, కవిత కేసుకు సంబంధించిన విచారణ సుప్రీంకోర్టులో జరగబోతోంది. ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉత్తర్వులను కవిత సవాల్ చేశారు. మహిళలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి పిలవద్దు, ఖచ్చితంగా విచారణ అవసరం ఉంటే వారు తమ ఇంటికే వచ్చి విచారణ జరపాలనేది ప్రధానంగా కవిత కోరుతున్నటువంటి పిటిషన్ లో అభ్యర్థన. ఈ అంశం పైన గతంలోనే సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీనిపైన ఎలాంటి వాదనలు వినిపిస్తుందని మనం చూడాలి. నిజానికి గతంలో సుప్రీంకోర్టులో ఈడీ కొన్ని వాదనలు వినిపించింది. తదుపరి డేట్ వరకు కవిత హాజరు కాకుండా ఉండేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. కానీ ఆ తర్వాత కంటిన్యూస్ గా ఆమెకు 2-3 సార్లు ఈడీ నోటీసులు పంపినప్పటికీ ఆమె పదే హాజరు కావడం లేదు. సో దానికి కారణం సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి తాను రాలేదని చెప్తున్నారు, ఈమెయిల్ చేస్తున్నారు. సో ఈ పరిశ్రమ మధ్యలో ఈడీ ఈ రోజు ఎలాంటి వాదనలు వినిపిస్తున్నారని ఆసక్తికరంగా మారింది. నిజానికి మనం చూసాం, అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే తరహాలో ఆయన ఈడీ స్తంభంలోకి రాలేదు, 4-5 సార్లు అలాగే ఆయన గైర్హాజరయ్యారు. ఆ నేపథ్యంలో ఈడీ కోర్టు ద్వారా ఒక వారెంట్ ఇష్యూ చేయించింది. సో ఆ వారెంట్ ఇష్యూ చేయడంతో ఆయన ఫిబ్రవరి 19వ తేదీన ఈ రోజు ఆయన సుప్రీం ఇచ్చినట్టు రౌజరీని కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈడీ ముందు హాజరు కాక తప్పని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. సో నిజానికి కవిత కనుక ఇలాగే ఈడీ విచారణ కనుక హాజరైతే ఈడీ ఇదే తరహాలో కోర్టు నుంచి ఉత్తర్వులు పంపేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ తర్వాత కవిత ఈడీ ముందు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి తలెత్తుతుంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.